హాయ్ ఫ్రెండ్స్, నేను బాలకృష్ణ. ఈరోజు మనం ఎఫెక్టివ్ మెజారిటీ గురించి నేర్చుకుందాం. ఎఫెక్టివ్ మెంబర్స్ అంటే డీదెన్ మెంబర్స్, అప్పుడున్న సభ్యులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మనం లోక్సభను కన్సిడర్ చేసుకొని మాట్లాడితే మొత్తం లోక్సభ సభ్యులు 543. అప్పుడున్న సభ్యులు 300 అంటే ఏమిటంటే 543 నుంచి 243 స్థానాలు అనేది మరణం వల్ల కానీ, రాజీనామాల వల్ల కానీ, పార్టీ ఫిరాయింపు చట్టం వల్ల కానీ తొలగింపబడినట్లయితే అప్పుడు ఆ ప్రస్తుత సమయానికి ఉన్న సభ్యులను చూస్తే 300 మంది మాత్రమే. 243 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు మోర్ దెన్ 1/2 ఇంటూ డీదెన్ మెంబర్స్, అప్పుడున్న సభ్యులను తీసుకుంటే 300, 1/2 ఇంటూ 300, మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేది 150, మోర్ దెన్ 150. ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ బిల్లు ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా పాస్ అవుతుందని అర్థం. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, మనం రాజ్యసభ చైర్మన్ ఉన్నాడు కదా, ఉపరాష్ట్రపతి, అతన్ని తొలగించే విధానంలో ఎఫెక్టివ్ మెజారిటీని యూజ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఆ తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టి ఎఫెక్టివ్ మెజారిటీ తర్వాత పాస్ చేసి ఆ బిల్లును లోక్సభకి పంపిస్తాం. అప్పుడు లోక్సభలో ఆ బిల్లు సాధారణ మెజార్టీ ద్వారా పాస్ అవుతుంది. అధికరణ ఏంటి? 67 క్లాస్ B ప్రకారం రాజ్యసభ చైర్మన్ను తొలగిస్తారు.